రైట్. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకరు చదవండి. మనము దేవుని సంతానము అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏథెన్సు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో భక్తి చేసేవారు ఉన్నారు. అయితే వారు ఎటువంటి భక్తి చేయుచున్నారో వారు ఎరగకనే భక్తి చేయుచున్నారు. దానిని గమనించినటువంటి పౌలు గారు ఆ ఏథెన్సు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో చెబుతున్నటువంటి మాట, దేవుడు ఎప్పుడూ కూడా ఆకాశమును భూమిని అందులో సమస్తాన్ని నిర్మించినటువంటి వాడై ఉంటాడు. అటువంటి వాడు దేవుడు. ఆయన ఏదో కొదువుగానో కొరతగానో ఉన్నట్లుగా బ్రతికేటువంటి వాడు కాడు. కనుక ఆయనను ఆరాధించుకునేటువంటి మనము ఏమై ఉన్నాము అని అంటే, మనము దేవుని సంతానమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరి పిల్లలని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు ఏం చెప్పుకుంటారు? ఏమండి చెప్పండి. మేము పలానోళ్ళ పిల్లలం అండి, మా నాన్నగారి పేరు పలానా అండి అని చెప్పుకుంటా ఉంటారు సహజంగా. దైవజనుడు అంటూ ఉన్నాడు, మనము దేవుని సంతానమై ఉన్నాము. దేవుని సంతానమై ఉన్నాము. మనం ఎవరి సంతానం చెప్పాలా? మనము దేవుని సంతానము. ఏమండి, మనము దేవుని సంతానమై ఉన్నట్లయితే మనకు కలిగేటువంటి మేలులు ప్రయోజనాలు ఏంటో కొన్ని నేను మీతో పంచుకుంటాను. మనము ఏ రీతిగా ఉంటే దేవుని సంతానమై ఉంటామో కూడా ఆ సంగతులను నేను మీతో పంచుకుంటాను. యేసు ప్రభు దగ్గరికి ఒక గుంపు వచ్చింది. వాళ్ళు ఎవరయ్యా అంటే యూదులు. యేసు ప్రభు చెప్పేటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు వింటూ, మీరేదో మమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి వచ్చారు, మీరు నా మాటలు విన్నట్లయితే మీరు స్వతంత్రులుగా మారతారు అని మీరు చెబుతున్నారు. అంటే మేమేమన్నా బంధించబడి ఉన్నాము అని మీరు అనుకుంటున్నారా? యేసు ప్రభుతో అడుగుతున్న మాట. అసలు మేమెవరో నీకు తెలుసా? మేము అబ్రహాము యొక్క సంతానం. ఎవరి సంతానం అని చెబుతున్నారు? మేము అబ్రహాము యొక్క సంతానము అని వాళ్ళు చెబుతున్నారు. అంటే వీళ్ళ దృష్టిలో ఏమండి, మేము అబ్రహాము సంతానం కాబట్టి మాకు దేవుడు తెలుసు, దేవుని మాటలు తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుని కార్యక్రమాలు తెలుసు, మాకు అన్నీ తెలుసు. ఇక మేము ఏ విషయంలో బంధించబడి ఉన్నాము అని మీరు అనుకుంటున్నారు, మీరు బోధిస్తున్నారు. మీరు స్వతంత్రులుగా మారాలి అని చెప్పి చెబుతున్నారు. యేసు ప్రభు అంటాడు, ఐ నో ఇట్, మీరెవరో నాకు తెలుసు, మీరు అబ్రహాము సంతానము అని నాకు తెలుసు. అయితే మీరు అబ్రహాము సంతానమే కానీ ఏమండి, అబ్రహాము ఏ రీతిగా అయితే దేవునిని అనుసరించాడో ఆ రీతిగా అనుసరించేటువంటి వారు కారు అని యూదులను గురించి యేసు ప్రభు చెబుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం చదవండి. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు
చోటు లేదు గనుక యేసు ప్రభు వారిని బట్టి ఏమంటున్నాడు? మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు. ఎందుకంటున్నాడు ఆ మాట? ఆ పై వచనంలో వాళ్ళు ఏమని చెప్పుకున్నారు? చదవమ్మా. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 39వ వచనం చదవండి. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యూదులు ఏం చెప్పుకుంటున్నారంటే, అయ్యా మా తండ్రి అబ్రహాము, మేము ఎవరి సంతానం? మేము అబ్రహాము సంతానము అని చెప్పుకుంటున్నారు. ఎవరు? అంజనా ఎవరు? యూదులు. ఏమండి వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు? మేము అబ్రహాము సంతానము అని చెప్పుకుంటుంటే, ఐ నో ఇట్, నాకు తెలుసు మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు. అయితే మీరు నిజముగా అబ్రహాము సంతానమైతే, అబ్రహాముకు పిల్లలైతే, ఏమండి మీలో దేనికి చోటు లేదంటున్నాడు? చెప్పలా? వాక్యమునకు చోటు లేదు. అబ్రహాము వాక్యమునకు చోటు ఇచ్చినవాడు. జాగ్రత్తగా నాలి. మనము ఏ రీతి ఉంటే దేవుని సంతానము అని పిలువబడతామో దానిని మనము ఎరిగి ఉండాలి. ఏమండి మీరు అబ్రహాము సంతానమైతే మీరు వాక్యమునకు చోటు ఇచ్చేటువంటి వారు. నెంబర్ 1, ఎవరైతే దేవుని వాక్యానికి చోటు ఇస్తారో, దేవుని వాక్యాన్ని ఏమండి దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో వారు యేసుక్రీస్తు యొక్క సంతానము. నేను మీకు చెప్తాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక చదవండి ఆ మాట. 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవమ్మా. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చే అన్నట్టు నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇక నా వైపు చూడండి. యేసుక్రీస్తుని గురించి పౌలు గారు మాట్లాడుతూ యేసు ప్రభువు ఎవరి సంతానము అని చెబుతున్నాడు? చెప్పండి. యేసు ప్రభువు ఎవరి సంతానము అని చెబుతున్నాడు? ఏందండి నెహెమ్యా? చదివావా? చదవలేదా? చదువు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అంటే తెరవలా బైబిల్లో? చదువుదా. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పలేదు. సంతానములకు అని చెప్పకుండా నీ సంతానమునకు అని ఒకరిని గూర్చే అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి సంతానముగా పౌలు గారు చెబుతున్నారు? అయ్యో చెప్పండి. అది ఏమండి యేసు ప్రభు ఎవరి సంతానముగా పౌలు గారు చెబుతున్నారయ్యా అంటే అబ్రహాము యొక్క సంతానముగా. సంతానం అంటే ఇది భౌతికంగా చెప్పే మాటలు కాదు, మళ్ళీ ఆ ఉద్దేశంతో పోయారు. ఏమండి మూల పితరుడైనటువంటి
ఏమండి ఆశీర్వాదాలకు ఏమండి వారసుడిగా మార్చబడినటువంటి ఆ అబ్రహాము తన ద్వారా ఆ వంశాలు, తన ద్వారా అతని సంతానము ఏ రీతిగా దీవించబడిద్దో అవి చెబుతూ ఆ సంతానము క్రీస్తు క్రీస్తు క్రీస్తు. ఇప్పుడు మనం ఎవరి సంతానం? యేసుక్రీస్తు సంతానమే కదా. మనం ఆయన సంతానం అయితే ఆయన ద్వారా అబ్రహాముకు కూడా సంతానమై ఉన్నాము. ఏమండి ఇప్పుడు అబ్రహాము ఏం చేశాడయ్యా అంటే దేవుని యొక్క మాటలను ఆయన క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆ వాక్యానికి ఆయన చోటు ఇచ్చాడు. నెంబర్ 1, మనము దేవుని సంతానము అని ఎప్పుడు పిలువబడతామయ్యా అంటే దేవుని మాటలకు, దేవుని వాక్యానికి చోటు ఇచ్చినప్పుడు. మందిరానికి వచ్చినప్పుడు కాదు తమ్ముడా, నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు కాదు. బొచ్చుడు మంది తీసుకుంటారు బాప్తిస్మాలు. నా మాట అర్థమవుతుందా? పెళ్లిళ్ళ కోసం కూడా బాప్తిస్మాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాల కోసం కూడా బాప్తిస్మాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని ఏంటి క్రిస్టియన్ కంట్రీస్ లో ఏమండి హై పెయిడ్ శాలరీస్ వస్తాయి అని చెప్పేసరని అవి కాదు. మనము దేవుని వాక్యానికి మన హృదయంలో ఏమి ఇయ్యాలంట? చోటు. ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ దేవుని వాక్యం విషయంలో మీరు ఎలా నడుచుకోవాలో కొన్ని సంగతులు చెబుతున్నాడు. చూడండి ఆ మాటలు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 20వ వచనం. మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు మూలమై ఉన్నాడు కాబట్టి మీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ మంచి మాట అంటున్నారండి. ఏమిటయ్యా అంటే, ఓ ఇశ్రాయేలీయుల జనాంగమా, దేవుడు మీకు ఏమండి మీ ప్రాణములకు ఆయన ఒక ఆధారంలా ఉన్నారు. మిమ్మల్ని నడిపించేది ఎవరు? పోషించేది ఎవరు? బలపరిచేది ఎవరు? మీకు సమస్తాన్ని ఇచ్చేది ఎవరు? మీరు దేవుని మాటలను విని ఏమండి ఆయన వాక్యాన్ని మీరు హత్తుకునేటట్లుగా దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు బైబిలుని హత్తుకుంటారు. ఎంతమంది నా మాట అర్థమైంది? ఏమండి ఎంతమందికి నా మాట అర్థమైంది? చాలా మంది క్రైస్తవులు బైబిలుని ఏం చేస్తారయ్యా అంటే హత్తుకుంటారు. ఎప్పుడు హత్తుకుంటారయ్యా అంటే ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా దురాత్మలు పైన పడుతున్నప్పుడు ఏం చేస్తారయ్యా అంటే బైబిల్ని తీసుకొని గుండెల దగ్గర పెట్టుకుంటారు. ఏమండి తలగడ దగ్గర పెట్టుకుంటారు, లేకపోతే పక్కలో పెట్టుకుంటారు, లేకపోతే పైన పెట్టుకుంటారు. ఆ బైబిల్కి తలగడ దగ్గర పెడదాం, గుండెల మీద పెడదాం, ప్రక్కన పెడదాం. హత్తుకోవటం అంటే ఇదా? హత్తుకోవటము అంటే ఇదా? కాదు. ఏమండి కాదు. దేవునికి స్తోత్రం చెబుతారా? మనము దేవుని వాక్యాన్ని ఏం చేయాలయ్యా అంటే హత్తుకోవాలి. ఎంత బాగుందండి ఈ పదం. ఏమండి దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను మనం ఏం చేయాలయ్యా అంటే హత్తుకోవాలి. ఆయన వాక్యాన్ని మనం హత్తుకోవాలి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండమే 5వ అధ్యాయము 29వ వచనం.
వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించుచు మనస్సు వారికి ఉండిన ఎడల మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను వాటిని ఏం చేయాలంట? అనుసరించేటువంటి మనస్సు. ఏమండి, ఇందాకేమో దేవుని మాటలను హత్తు కావాలి అని అంటున్నాడు, ఇప్పుడేమో ఆయన ఆజ్ఞలను అనుసరించేటువంటి మనస్సు. ఇది నీ సంతానానికి నిత్యము క్షేమము కలుగునట్లుగా. చాలా మంది ఏమంటారయ్యా అంటే, ఏమండి దేవుని మాటలను అన్ని మనం పాటించగలమంటండి, మన వల్ల ఇద్దా? జాగ్రత్తగా వినాలా. బైబిల్ ప్రకారం నడవటము మన వల్ల ఇద్దా? ఏమండి, సో కాల్డ్ ఎవరో క్రిస్టియన్స్ గురించి మాట్లాడదాం. బైబిల్ ప్రకారం నడవటం మన వల్ల కాదు. అన్ని పాటించగలమా? అన్ని నెరవేర్చగలమా? అన్ని చేయగలమా? అన్ని తూచా తప్పకుండా జరిగించగలమా అనంటే, ఏమండి, జరిగించడానికే దేవుడిచ్చాడు. నా మాట అర్థమవుతుందా? ఎప్పుడు కూడా మనము దీనిని జరిగించలేము అని చెప్పకూడదు. జరిగించడానికే దేవుడు మనకిచ్చాడు. రెండవది, ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు జరిగించడానికే నీ ఆయుష్కాలాన్ని నీకు ఉంచాడు. అర్థమవుతుందా? ఏమండి, అన్నిటి ప్రకారం మనం జీవించగలమంటండి. అన్నిటి ప్రకారం జీవించాలండి. ఏమండి, అన్నిటి ప్రకారం జీవించాలి. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నాకు నిత్య జీవం కావాలి అన్నాడు. ఆయనేమో ఆజ్ఞలు చెప్పాడు, వాటన్నిటిని కూడా నేను పాటిస్తున్నాను అని చెప్పాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వానితో అన్నమాట ఏంది? ఏమన్నాడు? నువ్వు దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నావు, దగ్గరగా ఉన్నావు, అయితే నీకు ఒక్కటే, ఇంకా పొదువా ఒక్కటంటే ఒక్కటి. ఎంత దగ్గరగా వచ్చాడో చూడండి, ఎన్ని పాటించాడో చూడండి. ఒక్కటి విషయంలో ఒక్కటేనంటే ఉంది, దానిని కూడా నువ్వు పాటించాలని అంటున్నాడు. ఇన్ని పాటించావు కదా, ఈ ఒక్కటి లేకపోతే ఏమైందిలే అని అంటాం లేదు ఆయన. ఆ ఒక్కటి కూడా నువ్వు పాటించాలన్న. సహోదరుడా, సహోదరి, అండి, మనకి ఆజ్ఞలు తెలుసు. ఆ మాట అర్థమవుతుందా? ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు తెలుసు. ఏమండి, ఇవన్నీ నువ్వు పాటించి ఒకవేళ యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు పాటించలేదనుకో, ఏమండి ఏమండి అప్పుడు ఏమైపోయింది? 10 ఆజ్ఞలలో మీరెక్కడైనా కనికరము అనే మాట చూసారా? ఆ మాట అర్థమైందా? మీకు అర్థం కాలేదా? 10 ఆజ్ఞలలో మీరెక్కడైనా కనికరము 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 చూపెట్టండి, కనికరము చూపెట్టాలి అనేటువంటిది ఎక్కడైనా చూసారా? పని క్షమాపణ అనే పదం ఎక్కడైనా చూసారా? చూడలేదా? క్షమాపణ, క్షమించు క్షమించు 10 ఆజ్ఞల్లో ఉందా క్షమాపణ? నిన్నే ఏమండి, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు, యేసు ప్రభు చూపించాడు. ఏమండి, కనుక మనము దేవుడు చెప్పినటువంటి మాటలన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే హత్తుకోవాలి. వాటిని అనుసరించేటువంటి మనస్సు మనకు ఉండాలి. ఇంకా ద్వితీయోపదేశకాండం 4:40 వచ్చిన చదవండి. 4వ అధ్యాయం 40 వచ్చిన, నీకును నీ తర్వాత నీ సంతానమునకును క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా దేశములో దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను నీవు గైకొనాలి. ఈ వృత్తాంతాలన్నీ కూడా దేనికి చెబుతున్నాడయ్యా అంటే, ఏమండి, ఒక్కటే, మీరు దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట?
చోటు ఇవ్వాలి, ఆయన వాక్యానికి చోటు ఇవ్వాలి. సింపుల్ కాన్సెప్ట్. ఆయన వాక్యానికి మనము చోటు ఇవ్వాలి. అప్పుడు మనం దేవుని సంతానము అని పిలువబడతాము. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరి సంతానము? చెప్పలా. మనం ఎవరి సంతానము? మనము దేవుని సంతానము. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మేము దేవుని సంతానము, మేము అబ్రహాము సంతానం అని. అంటే మీరు అబ్రహాము సంతానం అయితే మీలో నా వాక్యమునకు చోటు లేదు అని అంటున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, అనుసరిస్తారో, హత్తుకుంటారో, ప్రేమిస్తారో, వాటిని గైకొంటారో, వాటి ప్రకారము నడుచుకుంటా ఉంటారో, వారు దేవుని సంతానముగా, వారు యేసుక్రీస్తు యొక్క సంతానముగా పిలువబడతారు. ప్రభు చెప్పాడు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్పాడు. ఏమండి? నెంబర్ 1. రెండో అనుభవం మీరు చదవండి. ఆ మాటను మనం చదువుదాము. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము, క్షమించాలి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఓ మంచి మాట అంటున్నారు. ఇందాకేమో క్రీస్తుని ఎవరి సంతానంగా పౌలు గారు చెప్పారు? అబ్రహాము సంతానంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మన గురించి మాట్లాడుతూ మీరు క్రీస్తు సంబంధులైతే, మనం ఎవరి సంబంధులు? చెప్పండి, ఎవరి సంబంధులు? మనం యేసు క్రీస్తు యొక్క సంబంధులము. ఏమండి? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ ప్రకారము వాగ్దాన మూలముగా అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వారసులుగా మార్చబడి ఉన్నాము అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటయ్యా అంటే, ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానమైతే, ఏ వాగ్దానాలైతే, ఏ వాగ్దత్త దేశాన్నైతే దేవుడు ఇచ్చాడు, వాటన్నిటికీ కూడా ఆయన సంతానముగా ఉన్నటువంటి మనకు వాటిని ఆయన అనుగ్రహించుచున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీకు ఒక మంచి మాట చెప్పనా? అబ్రహాం గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. సింపుల్ గా ఒక్క మాట, అబ్రహాము అన్ని విషయాలలో చెప్పండి ఏం చేయబడ్డాడు? ఎన్ని విషయాల్లో? ఎక్కడన్నాడు ఆ మాట? చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి. 24 మొదటి వచనం. ఆదికాండం 24 మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోను. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఏమండి? ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు అబ్రహాము యొక్క స్థలంలో నీ పేరు పెట్టబడాలి. నా మాట మీకు అర్థమవుతుందా? అబ్రహాము ఏ రీతిగా అయితే అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడో, అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడే నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఏమండి? అబ్రహాముకు ఏ వాగ్దానాలైతే, ఏ వాగ్దత్త దేశాన్నైతే దేవుడు ఇచ్చాడు, అవే వాగ్దానాలకు, అదే వాగ్దత్త దేశానికి దేవుడు నిన్ను, నన్ను, మనలను కూడా వారసులుగా, ఆస్తికర్తలుగా ఆయన మార్చి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్ని విషయములలో ఏమండి? అన్ని విషయాలలో అబ్రహాం ఆశీర్వదించినటువంటి దేవుడు, ఏమండి, ఆయన పిల్లలను, ఆ వాగ్దానాలకు వారసులుగా మార్చబడినటువంటి పిల్లలను దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించుతాడు, ఆశీర్వదించువాడై ఉన్నాడు.
కొన్ని కాదు, అన్ని. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మాటను బట్టి మీరు ప్రార్థన చేయండి. ఏమండి, అన్ని విషయాలలో ఆయన ఆశీర్వదించువాడే. ఓ వ్యక్తి అన్నాడు, సకల ఆశీర్వాదాలకు కూడా ఆయన కారణభూతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని సంతానమై ఉంటే వాగ్దానాలకును వాగ్దత్త దేశమునకును మనం ఎవరమయ్యా అంటే హక్కుదారులము, వారసులము. అంటే ఇశ్రాయేలీయులకు భౌతిక సంబంధమైనటువంటి కనానుని ఇచ్చారు. అక్కడ ఆ దేశాన్ని గురించి మాట్లాడుతూ ఏం చెప్పారు? మీరు నాటాల్సిన పని లేదు, మీరు త్రవ్వాల్సిన పని లేదు. అండి, ఓ పొలేరమంట మీరు పోయి నాట్లేయాలా, కలుపు, ఏమీ అవసరం లేదు. మీకోసం అక్కడ అన్ని మీరు నాటని తోటలు అక్కడ ఉన్నాయన్నాడు. మీరు త్రవ్వని బావులు అక్కడ ఉన్నాయన్నాడు. మీరు కట్టని ఇండ్లు చెప్పండి అక్కడ ఉన్నాయి. ఎక్కడ? కనానులో. మీరు తోటలు నాటాల్సిన పని లేదు, నాటబడిన తోటలు ఉన్నాయి. మీరు బావులు త్రవ్వవలసిన అవసరత లేదు. ఏమండి, త్రవ్వబడిన బావులు అక్కడ ఉన్నాయి. మీరు ఇల్లు కట్టుకోవలసిన అవసరత లేదు, ఎందుకంటే కట్టిన ఇల్లే అక్కడ ఉన్నాయి. మీరు ఆ దేశంలోనికి వెళ్ళి దానిని మీరు స్వాధీనపరుచుకోవటమే, స్వతంత్రించుకోవటమే. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పినటువంటి మాట. నేటి సంఘానికి, ఏమండి, నేటి క్రైస్తవ సంఘానికి యేసుక్రీస్తు ఏం చెప్పారు? మీరు పరలోకం వచ్చిన తర్వాత, పరలోక రాజ్యంలో చేర్చబడిన తర్వాత, ఏమండి, మీరు అక్కడికి వచ్చి పలుగు పార అవి పట్టుకొని మరలా మీరు అవి చేయాలి, ఈ చేయాలి, ఈ చేయాలి అని చెప్పని అన్నాడా? ఏం చెప్పాడు? జీవ వృక్ష ఫలములు మీరు భుజిస్తారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఏ ఫలాలంట? జీవ వృక్ష ఫలములు మీరు భుజిస్తారు. మీరేమైనా ఇల్లు కట్టుకుంటారా అన్నాడా? ఏమండి, నేను సిద్ధపరిచాను, మిమ్మల్ని వచ్చి ఏమండి అక్కడికి తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పారు. ఇశ్రాయేలీయులు భౌతికంగా ప్రవేశించినటువంటి ఆ కానాను, ఏమండి, రేపటి దినాన ఆత్మీయంగా సంఘము ప్రవేశించబోయేటువంటి వాగ్దానము చేయబడినటువంటి, ఏమండి, ఆ పరమ కానానుకి ఒక సాదృశ్యం. వాగ్దానాలు, వాగ్దత్త దేశము, ఏమండి, ఆయన యొక్క సంతానానికి ఆయన అనుగ్రహించుచున్నారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంతానం చేయవలసిన మూడవ అనుభవం ప్రకటన గ్రంథము చదవండి. ఆ మాట 12వ అధ్యాయము 17వ వచనము. ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని ఆ దేవుని ఆజ్ఞలను గైకొనుచు యుద్ధము చేయుటకై బయలుదేరి, దేవునికి స్తోత్రం. మరలా చదవమ్మ మాటని. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను అని చెప్పని అంటున్నాడు. మూడవ అనుభవం ఏమిటయా అంటే దేవుని సంతానము, ఏమండి, ఘట సర్పముతో యుద్ధము చేయాలి. దేవుని సంతానము ఘట సర్పముతో ఏమి చేయాలయ్యా అంటే యుద్ధము చేయాలి, పోరాటం చేయాలి. ఎవరితో? ఘట సర్పము అంటే అపవాది, సాతానుడు, దురాత్మ. వాడే ఎవరు? వాడే లూసిఫరు. ఏమండి, దానితో దేవుని సంతానము ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? యుద్ధము, యుద్ధము, యుద్ధము. నా వైపు చూడండి.
ఆదాము హవ్వలను దేవుడు ఏదైనా తోటలో వేసినప్పుడు ఆదాము హవ్వల దగ్గరికి ఏమండి అన్ని తినమని చెప్పి తినవద్దు అని చెప్పిన ఒక వృక్ష ఫలాన్ని గురించి చెప్పినప్పుడు అపవాది సర్ప రూపంలో వచ్చి ఏమండి వారితో మాట్లాడి వారిని ఇది నిజమా అని చెప్పానని తినమని చెప్పినప్పుడు ఆదాం ఏం చేశాడు? హవ్వ మీద చెప్పాడు. హవ్వ ఏం చేసింది? సర్పం మీద చెప్పింది. ఇప్పుడు సర్పముతో దేవుడు ఏమంటున్నాడు? సర్పముతో దేవుడు ఒక మంచి మాట అన్నాడు. ఆ మాట మీరు చదవండి. ఆది కాండము సర్పముతో ఏమంటున్నాడు ఆయన? 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచ్చు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము వైరము వైరము. ఈ పదం గుర్తుపెట్టుకోండి. నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము. ఇందాక ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఎవరి సంతానమును గురించి మాట్లాడుతున్నాడు? చెప్పాల ఆ ఘట సర్పము ఎవరి సంతానముతో యుద్ధము చేయడానికి నిలవబడిందంట? ఆమె. ఎవరామె? ఎవరు ఆ స్త్రీ? ఏమండి నీ సంతానానికి స్త్రీ సంతానానికి నీకును ఆమెకును వైరము వైరము వైరము. అందుకే యోహాను భక్తుడు కూడా అదే 12వ అధ్యాయాలు అంటాడు, ఆకాశము మీద నుంచి ఏమండి ఆ ఘట సర్పము వేగముగా పడద్రోయబడింది అని చెప్పాను. ఇప్పుడు అపవాదికిని దేవుని పిల్లలకును ఎప్పుడు కూడా ఏంటిదయ్యా అంటే వైరమే, యుద్ధమే, వైరమే, యుద్ధమే. ఎక్కడి నుంచి? ఆదాము దగ్గర నుంచి ప్రారంభమైంది. ఏమండి నేటికి కూడా నేటికి కూడా నేటికి కూడా ఏమండి దేవుని సంతానం అనేటువంటిది అపవాదితో పోరాటము చెయ్యవలసినటువంటి వారై ఉన్నారు. ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు పోరాటమే. దేవునికి స్తోత్రం చెబుతారా? ఏమండి అపవాదితో రోజు కూడా విశ్వాసకి ఏం కలుగుతూ ఉండిద్ది? చెప్పండి ఏం కలుగుతూ ఉండిద్ది? పోరాటం, పోరాటం, పోరాటం. నేను ఒక మాట చదివాను. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? చెప్పండి. అపవాది వచ్చి ఆయన్ని శోధించి ఏమండి రాళ్ళు రొట్టెలుగా చేసుకోమని, కొండ మీదకి తీసుకెళ్లి దూకమని ఇవన్నీ చెప్పి అపవాది ప్రతి శోధనను ముగించి, శోధించవలసిన కాడికి శోధించి ముగించి ఆ తర్వాత రాయబడిన మాట ఏంటయ్యా అంటే కొంతకాలము ఆయనను విడిచి వెళ్ళిపోయి. ఎంతకాలం? ఎంతకాలము? కొంతకాలము, కొంతకాలము, కొంతకాలము. ఇక ఈయన ఇప్పటికీ లోబట్టం లేదులే ఇప్పుడు అని చెప్పని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంతకాలం కాదు సుమా, కొంతకాలము, కొంతకాలము. నా వైపు చూడండి. ఒక తల్లి చెబుతా ఉంది, అయ్యా పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయ్యా, నాకు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయ్యా అని చెప్పాను. పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయ్యా నాకు, నేను మీకు ఏం చెప్పను అని అంటుంది ఆవిడ నాతో. నేను కూడా ఏం డీప్గా అడగలా. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేస్తాను, ఒక పని చేయండి, ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేసుకోండి అమ్మా, ఆ పిచ్చి పిచ్చి కళ్ళని ఇప్పుడు పోతే తల్లి అని చెప్పాను అన్నాను. ఉపవాసం ఉంది అంటే ఉపవాసం ఉంది, ప్రార్థన చేసుకుంది. ఆ తర్వాత అయ్యా ఇప్పుడు ఏమో రావటం లేదయ్యా, కొద్దిగా బాగానే ఉందయ్యా, ఇప్పుడు మంచిగా నిద్రపోతున్నానయ్యా అని అంటా ఉంది. ఏమండి కొంతకాలము లేదా కొన్ని రోజులు, కొన్ని గంటలు ఆ గ్యాప్
లేదా వాడు విడిచిపెట్టి పోయేది ఎందుకయ్యా అంటే శాశ్వతంగా విడిచిపెట్టిపోతాడని కాదు. ఈ రోజు వదిలిపెట్టాడు అనుకో, వాడు రేపు మరలా పొంచులేస్తా ఉంటాడు అపవాది. ఏమండి, ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ ఏమండి మృంగుదామా అని చెప్పి. అందుకే ఏమండి దానితో మనకిప్పుడు కూడా ఏమిటయ్యా అంటే వైరము యుద్ధము. యాకోబు అన్నాడు, ఏమండి ఏం పోరాడుతున్నాయి అంట, శరీరంలో ఏం పోరాడుతున్నాయి అంట, యుద్ధములు జరుగుతున్నాయి, అంతరంగిక సమరాలు. ఏమండి ఆ యుద్ధంలో దేవుని పిల్లలు ఇప్పుడు కూడా జయించబడాలి అనేటువంటిదే ఆయన తృష్ణ, ఆయన ఆశ, ఆయన కోరిక. దేవునికి స్తోత్రం. చాలా మందికి తెలియదండి, ఏదో భక్తి చేస్తున్నాం అంటే భక్తి చేస్తున్నాం, వెళ్తున్నాం కదా వస్తాం. తమ్ముడా నీకు ఒక మాట చెప్పనా, నిన్ను వాడు ఎప్పుడు ట్రాప్ చేశాడో నీకు కూడా తెలియదు. మీకు అర్థమవుతుందా? నిన్ను వాడు ఎప్పుడు ట్రాప్ చేశాడో నీకు కూడా తెలియదు. దావీదుకు తెలియదండి సాతానుడు ప్రేరేపించాడు అన్న సంగతి, గుర్తించలేకపోయాడు. పేతురుకు తెలియదండి సాతానుడు ప్రేరేపించి ఏమండి పలకకూడన మాట పలుకుతున్న సంగతి పేతురుకే తెలియదు. కానీ పేతురులో ఏం దూరిందా? అయ్య బాబోయ్, పేతురు కనిపెట్టగలిగాడా? కనిపెట్టలేకపోయాడు. ఎందుకు కనిపెట్టలేకపోయాడు పేతురు ఆ విషయాన్ని? ఇస్కరియోతు యోధా ఎందుకు కనిపెట్టలేకపోయాడు? నేను వాడి మూలంగానే ఈ దుష్కార్యానికి ఆయన అప్పగిస్తున్నానే సంగతిని ఎందుకు కనిపెట్టలేకపోయాడు? మరి ఆయనతో తిరిగినటువంటి వాడు కదా ఇస్కరియోతు యోధా. నిన్ను వాడు ఎప్పుడు ట్రాప్ చేస్తాడో నీకు తెలియదు. అసలు నువ్వు వాడి చేతికి ఎప్పుడు చిక్కుతావో కూడా నీకు తెలియదు. నీ మీద ఎప్పుడు యుద్ధమే, నీ మీద ఎప్పుడు పోరాటమే. అండి వైరం అపవాదికిని ఏమండి దేవుని సంతానమునకును వైరము. మీకు అర్థమయ్యే భాషలో చదువుతా. తమ్ముడు ఇటు చూడండి. ఇప్పుడు పహల్వామానా కాశ్మీర్ ఘటన ఏంటిది? పహల్గామానా? పహల్గామ అదే కాశ్మీర్లో మన భారతీయులు కొంతమంది అది విహారయాత్రలకు వెళితే కొంతమంది ఉగ్రవాదులు వచ్చి ఒక 27 మందినో మేబీ 28 మందినో నిర్దాక్షిణ్యంగా పొట్టను పెట్టుకున్నారు. వాళ్ళని కాల్చి చంపారు. వాళ్ళు ఎవరైనా సరే మొదట వాళ్ళు భారతీయులు. ఏమండి మన భారతీయులను కాల్చి చంపారు. దీనిని కాస్త సీరియస్ గా తీసుకొని ఏమండి మోడీ గారు ఇదివరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని చెప్పేసానని ఇక పాకిస్తాన్తో ఏమాత్రం కూడా లాలూచీలు వద్దు మనకి అని చెప్పానని ఖండితంగా వారికి రావాల్సిన జలం పంపించకుండా నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఇక ఇక్కడో ఎవరు ఉంటే మా భారతదేశంలో పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పని అన్నారు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కూడా అదే నిర్ణయం తీసుకొని మీ వాళ్ళు మా దగ్గర ఎవరు కూడా ఉంటానికి వీళ్ళేది, మీ వాళ్ళు కూడా పోవాలి, మీకు కూడా ఏ నీళ్లు లేవని చెప్పేసానని కాస్త యుద్ధ వాతావరణం జరుగుతూ ఉంది. ఎక్కడో విషయాలు చెప్పడం వల్ల మన భారతదేశం సంగతి ఆల్రెడీ వాళ్ళు పాకిస్తానీలు కొంత ఏవో యుద్ధ ఆయుధాలని అలాగే ఆ వాహనాలన్నింటినీ కూడా బార్డర్ లో తెచ్చిపెట్టుకుంటున్నారు. తేడా పడేటట్టుంది, ఇక యుద్ధం ప్రకటించాల్సిందని చెప్పానని మనోళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు, సిద్ధపరచుకుంటున్నారు సైన్యాన్ని, మిలిటెంట్లని. సెలవులు కూడా లేవని చెప్పేశారు. సెలవులకి ఎవరు లేవు, సెలవులు రద్దు చేశారు ఆర్మీకి. ఒకవేళ ఎవరైనా వెళ్ళినా కానీ టక్మని వచ్చి జాయిన్ అయిపోండి, ఏ క్షణం ఏం జరగబోతుందో తెలియట్లేదని చెప్పని అన్నారు. బార్డర్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏం జరిగిద్దో తెలియదు, యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. నేను ఎందుకు ఈ మాట ప్రస్తావించానయా అంటే యుద్ధం రాబోతుంది అన్న సంగతి ఇరు దేశాలకి తెలుసు. భారతదేశానికి తెలుసు, అలాగే పాకిస్తాన్కి తెలుసు. ఆ దేశమేమో వారి సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకుంది, యుద్ధ రంగంలో సిద్ధం చేసుకుంది. అట్ ద సేమ్ టైం మన భారతదేశం కూడా మన సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకుంటా ఉంది.
ఏమండి మొత్తం సిద్ధపరుచుకుంటా ఉంది, మిలిటెంట్లు దించుకుంటా ఉంది, యుద్ధ సామాగ్రిని ఆ రంగంలోనికి దించుతా ఉంది. ఏ క్షణం ఏం జరిగిద్దో తెలియదు. యుద్ధం వస్తే ఏమండి యుద్ధ రంగంలో పాలు పంపులు పొందేటువంటి సైనికులు సంసిద్ధులుగా ఉంటారు. ఎనీ టైం మనం యుద్ధ రంగంలో ఉన్నాం. ఇది ఆత్మీయ యుద్ధ రంగం. ఏమండి ఈ యుద్ధ రంగంలో మనం ఉన్నాము. శత్రువుతో నిరంతరము మనకు పోరాటమే. నీ వెపన్స్ ఏంటి, నీ ఆయుధాలు ఏంటి, నీ స్ట్రాటజీ ఏంటి, నువ్వు ఏ రీతిగా వాడితో యుద్ధం చేయగలవు, ఏ రీతిగా వాడిని జయించగలవు, ఏ రీతిగా ఆ పోరాటంలో విజయాన్ని చూడగలవు. ఏమండి యుద్ధం అయితే తథ్యం, ఏమండి అపవాదితో యుద్ధం అయితే తప్పదు, నిరంతరము జరిగేదే. నువ్వు ఏ రీతిగా వాడిని ఎదిరిస్తున్నావు. పౌలు గారు చెప్పారు కదా ఎఫెసీ పత్రికలో, అపవాది తంత్రములను మనం ఎదిరించాలంటే ఏం చేయాలన్నాడు? తలకేం పెట్టుకోవాలి, చేతులకేం పెట్టుకోవాలి, కాళ్ళకేం పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పుకొని వచ్చారు కదా. అపవాది వేసేటువంటి ప్రతి అగ్ని బాణాలన్నిటిని కూడా అప్పుడు మీరు ఆర్పేటువంటి శక్తిమంతులుగా మీరు మారతారు అని చెప్పానని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి మనం ఎప్పుడు కూడా దేవుని సంతానమై ఉన్నటువంటి మనము ఏమండి ఆ ఘట సర్పముతో, ఆ అపవాదితో, వాడి అనుచరులతో యుద్ధము జరగబోతున్నప్పుడు ఈ ఆత్మీయ రంగంలో మనం ఎప్పుడు కూడా సంసిద్ధులుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐ రిమెంబర్ ఏమండి నువ్వెప్పుడు పడగొడతాడో వాడు నీకు తెలియకుండానే నీ మీద వాడు ప్రయోగం చేస్తాడు. నువ్వెప్పుడు వాడి చేతికి చిక్కుతావో నువ్వు ఎరగకనే ఏమండి వాడి వలలోనికి వెళ్ళిపోతావు. ఎప్పుడయ్యా అంటే నువ్వు అప్రమత్తంగా లేకపోతే. దేవునికి స్తోత్రం చెబుతారా? ఎలా లేకపోతే? అప్రమత్తంగా. ఏమండి అప్రమత్తంగా లేకపోతే. ఇందాక సహోదరి సాక్ష్యం ఒకటి చదువుతా ఉంది. ఏంటిది? కోలరు ఏదో ఏమొచ్చిందని, షాక్ వచ్చిందని సహోదరి చదువుతా ఉంటే మా ఇంటి దగ్గర జరిగే సందర్భం జ్ఞాపకం వస్తూ ఉంది. మా ఇంటి దగ్గర కూడా మా ఇంటి ఓనర్ గారు వాళ్ళు కూలర్ ఒకటి బయట పెట్టారు. దానికి షాక్ వస్తూ ఉంది. దానికి షాక్ వస్తున్న సంగతి నేనే గమనించాను, కానీ చేసేది ఏమీ లేదు. నేను చేయాల్సిన ఒక్క పని ఏంటిది అంటే పిల్లోడిని అటు పోకుండా చూసుకోవడం, పిల్లోడిని గౌట్లో నుంచి అడుగు పెట్టకుండా చూసుకోవడం నేను చేయాల్సిన పని. ఇంకా అంతే. జారిపోతే వాడు ఆ దారి నుంచే వెళ్ళాలి వాళ్ళ ఇంట్లోకి. అటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ కూలర్ అడ్డుగా ఉండి కొంత గ్యాప్ ఉంది. 1-2 సార్లు నేను పోతున్నప్పుడు నాకు కూలర్ తగలేదు, దానికి కట్టినటువంటి ఒక తాడు కడితే ఆ తాడు కొస నాకు తగిలింది. ఆ కొస తగిలితేనే నాకు షాక్ వస్తుంది. నేను దాన్ని గమనించి వాళ్ళకి చెప్పే ఇట్లా షాక్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు అన్నారు పిల్లోడు జాగ్రత్తగా వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. ఏమండి నేను దాన్ని గమనించినప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి చెప్పండి. ఏం చేయాలి? అప్రమత్తంగా ఉండాలి. ఏమండి ఆదమరిచాను, వాడు ఎప్పుడు పోతాడో తెలియదు, వాడికి దాని గురించి తెలియదు, వాడు ఎప్పుడు పోతాడో తెలియదు. నేరుగా పోతే ఓకే, అక్కడ ఆగుతుంది కాసేపు, ఆ బండ అయ్యి పెట్టుకుంటా ఉంటాడు, ఊపుతా ఉంటాడు. ఏమండి నాకు తెలుసు ఆ విషయం, కనుక నేను అప్రమత్తంగా. ఏమండి సాతానుతో జరిగేటువంటి సమరంలో మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ఆ మాటను మీరు చదవండి దేవుని బిడ్డలారా. ఆ మాట మనం చదువుదాం. కీర్తనల గ్రంథము క్షమించాలి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 21వ వచనం. నా వైపు చూడండి. 4వ అనుభవం ఏమిటయా అంటే దేవుని సంతానమట శిక్ష నుంచి విడిపించబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. దేని నుంచి?
భక్తిహీనులకేమో శిక్ష తప్పదు అని అంటున్నాడు. మరి నీతిమంతుల సంతానం ఏం చేసిద్దంట? ఆ శిక్ష నుంచి విడిపించబడిద్ది. ఈ నీతిమంతుల సంతానం గురించి మాట్లాడుతూ మాకు మంచి మాట అన్నారండి కీర్తనల గ్రంథంలోనే. ఐ థింక్ 37వ కీర్తనలో అనుకుంటాను. నీతిమంతుల సంతానం గురించి ఏమంటాడయ్యా అంటే 25వ వచనం చదవండి. 37వ కీర్తన 25వ వచనం ఎంత మంచి మాట అన్నారో. కీర్తనల గ్రంథం 37:25. కీర్తనలు 37:25. ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుకొనుట గాని నేను చూడలేదు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుల సంతానం గురించి మాట్లాడుతూ వారు విడవబడరు, వారు ఎన్నడూ కూడా భిక్షము ఎత్తుకొనరు. అంటే ఆ స్థితిలోనికి, ఏమండి, ఆ పరిస్థితులలోనికి దేవుడు తన సంతానాన్ని రానివ్వరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, నీతిమంతుల యొక్క సంతానం, నీతిమంతుని యొక్క సంతానం ఎన్నడూ కూడా విడువబడదు. రెండవది, వారట భిక్షమెత్తుకొనరు. ఆ స్థితిలోనికి దేవుడు వారిని రానివ్వడు. అందుకే ప్రభు అంటాడు, నీతిమంతునికి కలిగినది కొంచెమైనా సరే అందులో వాడు ఎట్లా ఉంటాడంట? తృప్తుడిగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని పిల్లరా, మీరు దేవుని సంతానమై ఉన్నారు, మీరు ఎన్నడూ కూడా విడువబడకుందురుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఒక్క మాటని మీరు చదవండి, నేను ముగిస్తున్నాను. కీర్తనల గ్రంథము 102వ కీర్తన 28వ వచనం. దేవునికి స్తోత్రం. 5వ అనుభవం ఏమిటయా అంటే, దేవుని సంతానమాట వాళ్ళు నిత్యము కూడా దేవుని సన్నిధిలో స్థిరమైనటువంటి అనుభవంలో స్థిరులుగా స్థిరపరచబడతారు. హల్లెలూయా. దావీదు కోరుకుంది అదే, దావీదుకు దేవుడు వాగ్దానం చేసింది కూడా అదే. దావీదు ఏం కోరుకున్నాడు? అయ్యా, నీ సన్నిధిలో నా పిల్లలు, నా కుటుంబము స్థిరపరచబడాలని కోరుకున్నాడు. దావీదుకు దేవుడు చేసిన వాగ్దానం ఏమిటయ్యా అంటే అదే. ఆ దావీదు సంతానంలో నుంచి వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తు. ఏమండి, ఆ వాగ్దానంలో సమాన పాలు అనుభవం కలిగినటువంటి వారమే మనము. మీ సంతానము దేవుని సన్నిధిలో స్థిరపరచబడుదురుగాక. దేవుని సన్నిధిలో మీ సంతానము మేలు పొందుకొందురుగాక. మీరు దేవుని సంతానమై ఉన్నారు. వాగ్దానాలు, వాగ్దత్త దేశాన్ని నా దేవుడు మీకు సంపూర్ణముగా స్వాధీనపరుచునుగాక. సందేహమేమీ లేదు, మీరు దేవుని సంతానము. కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీవు దేవుని సంతానము. ప్రభు చెప్తున్నాడు, మీరు దేవుని సంతానమై ఉన్నారు. ఆయన సంతానమై ఉన్నటువంటి మీ పక్షముగా ఆయన నిలిచి ఉంటారు అని, ఆయన సంతానముగా ఉన్నటువంటి మీరు ఆయన మాటలను హత్తుకొని ప్రేమించి వాటిని అనుసరించి నడుచుచూ ఉండండి. నిత్యము కూడా మీ సంతానానికి క్షేమము కలగబోచున్నది అని, క్షేమముతో నడిపించబోచున్నారు అని ప్రభు చెబుతున్నాడు. ప్రార్థించేద్దాం, ప్రార్థించేద్దాం, ప్రార్థించేద్దాం. చెప్పబడిన మాటలను మనం నెమరు వేసుకుంటూ ప్రార్థించేద్దాం. ప్రైజ్ ది గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నెమరు